అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? స్వీట్ క్రేవింగ్స్ ఎవరికైనా సహజమండి. అలాంటప్పుడు ఏది పడితే అది తినకుండా ఇలా ఒకసారి పెసలతో లడ్డూలు చేసుకొని చూడండి, ఎంత బాగున్నాయో. బలానికి బలం, స్వీట్ తిన్నట్టు ఉంటుంది, అలాగే మంచి హెల్దీ ఫుడ్ కూడా అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. మరి ఈ పెసలతో లడ్డూలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 కప్పున్నర పెసలు యాడ్ చేసేసుకోండి. వీటిని సిమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచి చేయడం వల్ల ఆ గింజ లోపలి వరకు బాగా ఫ్రై అవుతుందండి. ఇది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎంత బాగా ఫ్రై అయితే లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. సో కొంచెం ఓపికగా సిమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి మళ్ళీ సిమ్లోకి పెట్టేసి ఇలా కలర్ మారి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇదొక్కటేనండి ఈ లడ్డూలు చేయటంలో కొంచెం కష్టమైన పని. యాక్చువల్లీ కష్టం ఎందుకన్నానంటే ఓపికగా ఫ్రై చేయాలి కాబట్టి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని కిందకి దించేసి వీటిని బాగా చల్లార్చుకోండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆ పెసల్ని వేసేసేయండి. మిక్సీ జార్ శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టండి, తడంటూ లేకుండా. ఇలా చేసుకుంటే లడ్డూలు మనకి చాలా రోజులు ఉంటాయన్నమాట, పాడవకుండా. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న ఈ పెసల్ని బాగా మిక్సీ పట్టేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇది చూడ్డానికి ఇంత మెత్తగా ఉన్నా కొంచెం అక్కడక్కడ బరకగా ఉంటుందండి. ఇలా బాగా మెత్తగా పౌడర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు, పిస్తా, బాదం, కిస్మిస్, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోండి. క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదండి. వీటిని ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. మీకు ఇంకా కావాలనుకుంటే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పెసల పౌడర్ ఉంది కదా, దీన్ని వేసేసేయండి. సిమ్లో మాత్రమే ఈ పౌడర్ని, ఈ పిండిని బాగా ఫ్రై చేయండి. మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోండి. సిమ్లో మాత్రమే బాగా కదుపుతూ మాడకుండా బాగా ఫ్రై చేసేసుకోండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసిన పెసలే కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది. అది ఫ్రై అయ్యేలోపు కొన్ని జీడిపప్పు, బాదం, కిస్మిస్లని పక్కన పెట్టేసి మిగిలినవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని మిక్సీ తిప్పేసుకోండి. వాటిని మనం లడ్డు చుట్టేటప్పుడు గార్నిష్ కోసం యూస్ చేస్తామన్నమాట. చూడండి, ఇలా మిక్సీ పట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసేయండి, ఈ పౌడర్ని వేసేసేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. సిమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసేయండి. అలాగే మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదం, అవి కూడా యాడ్ చేసేసి మరొకసారి మిక్స్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కప్పున్నర పెసలకి నేను కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, లేకపోతే ఇలా కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. లేదా 2 ఈక్వల్గా ఉండేటట్టయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం తురుముని ఈ పిండితో బాగా మిక్స్ చేసేసి బాగా కలిపేసేయండి. మీరు కావాలనుకుంటే పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ బెల్లంతో లడ్డూస్ బాగుంటాయన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పాలని యాడ్ చేయండి. కాచి చల్లార్చిన పాలు లేదా కొంచెం వేడిగా ఉన్నా కూడా పర్లేదనమాట. ఈ పాలను కూడా ఈ పిండిలో మొత్తం బాగా కలిపేసుకోండి. ఇన్నే పాలు కలపాలి అనేం లేదండి. ఆ పిండి సాఫ్ట్నెస్ని బట్టి మీకు ఎంత అవసరం అనిపిస్తే అన్ని ఇంకొంచెం పాలు కూడా కలుపుకోవచ్చు. మీకు అసలు పాలే వద్దనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొనైనా లడ్డూలు చుట్టుకోవచ్చు అనమాట. అంటే లడ్డు చుట్టుకోవడానికి అలాగే కొంచెం సాఫ్ట్గా ఉండడానికి నేను పాలు యాడ్ చేశాను. ఇలా పాలు కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం లడ్డూల్లా చుట్టేసుకోవడమేనండి. ఆ డ్రై ఫ్రూట్స్ పైన కనిపించేలాగా అలా పెడుతూ లడ్డూల్లా చుట్టేసుకోండి. మనం పాలు యాడ్ చేసాం కాబట్టి చాలా ఈజీగా లడ్డూస్ అవుతాయి. చూడండి, ఇలా మీడియం సైజులో కొంచెం చిన్న సైజులో లడ్డూల్లా చుట్టుకోండి.
సగం లడ్డూలు చుట్టాక నాకెందుకో కొంచెం డ్రైగా అనిపించి ఇంకొంచెం పాలు యాడ్ చేశానండి, ఒక 2-3 టేబుల్ స్పూన్లు. అయితే ఇప్పుడేమో బాగా సాఫ్ట్గా వచ్చాయి లడ్డూసు. ఇలా మీరు లడ్డూలు చుట్టేసుకోవచ్చండి. నేను తీసుకున్న కప్పున్నర పెసలకి మీడియం సైజ్వి 20 లడ్డూలు అయ్యాయండి. మీరు కనుక ఇవి ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే పాలు అవాయిడ్ చేసి నెయ్యితో లడ్డూలు చుట్టుకోండి. ఒక వారం అలా అయితే సరిపోతుంది అంటే పాలు యాడ్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా హెల్దీ కూడా అండి ఈ పెసర లడ్డు అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.